Movie.com ప్రేక్షకులకు తోట ప్రసాద్ నమస్కారాలు. నేను పుట్టింది అనంతపురంలో, పెరిగింది విజయవాడ తాడేపల్లిగూడెంలో. దాదాపు బుక్ స్టాల్స్లో ఖాతాలు ఉండేవి నాకు. నాకు కావాల్సిన పుస్తకం వెళ్ళి కొనుక్కునేవాడిని, అద్దెకి తెచ్చుకునేవాడిని. మా ఫాదర్ నేను కొనుక్కోలేము, ఆయన ఇంకో కాపీ కొని పట్టుకొస్తుండేవాళ్ళు. సో అలా ఇంట్లో 2 పుస్తకాలు ఉండేవి. సో ఈ పుస్తకం ఆ పుస్తకం అని ఏం లేదు. మా ఫాదర్ పేరెంట్ కంపెనీలో మేనేజర్గా చేసేవాళ్ళు. ఆయన వైజాగ్లో ఉండగా ఆయన తెలుగులో ఇంగ్లీష్లో పోయిటరీ రాస్తుండేవాడు. ఆయన సమకాలీనులు కాళీపట్నం రామారావు గారు, రావిశాస్త్రి గారు, పురాణ సుందర శర్మ, వలివాడ కాంతారావు గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో ఆయనకి ఉన్న రైటింగ్ మీద ఇంట్రెస్ట్ వల్ల మా ఇంట్లో కావాల్సిన అంటే చాలా ఇప్పుడు మనం పురాణాలు లేక వేరే గ్రంథాలు ఈ పుస్తకాలు కావాల్సినంత ఎడి చూసిన బుక్స్ అవి ఉండేవి. సో నేను ఏ పుస్తకాలు చదువుదాం అనుకున్నా దానికి అభ్యంతరం ఉండేది కదా. మా ఫాదర్ ఎంకరేజ్ చేస్తుంటాడు. సినిమాల విషయంలో కూడా అంటే చిన్నప్పుడు సినిమాలు బాగా ఇష్టం. సో మా ఫాదరే నన్ను థియేటర్ తీసుకెళ్ళి వదిలేసి మళ్ళీ షో అయ్యే టైంకి మళ్ళీ వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. సో ఇంట్లో క్లాసులు ఎగ్గొట్టి వెళ్ళాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలే సినిమాల గురించి. మనం జీవితంలో మనం తెలుసుకునే చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక్కొక్కరి జీవితం ఒకలా సాగుతూ ఉంటుంది. ఆ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు కానీ లిమిటెడ్గా ఉండొచ్చు. బట్ బుక్స్ అంటే కొంత నిజాయితీగా రాసుంటే రకరకాల జీవితాలను చూసే అవకాశం ఉంటుంది. పైగా ఏంటంటే నాకు మా మదర్ చిన్నప్పుడే పోవడం వల్ల నాకు ఒక రకమైన ఒంటరితనం అలవాటాయి. సో అందులో నా బుక్స్లోంచి నాకు ఒక కంపెనీని దొరికింది. నేను 6th క్లాస్లో ఉండగానే ఒక కథ రాసి పంపించాను. అది నా సొంత కథ కాదు, ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో ఉన్న కథని కాపీ కొట్టి తెలుగులో రాసి పంపించాను నేను. ఆ కథ పబ్లిష్ కాలే, నాకు అది ఎలా రాయాలంటే కూడా తెలియదు, ట్రై చేశాను. 10th క్లాస్లో ఉండగా నాకు ఒక కథ థాట్ వచ్చింది. కథ థాట్ వచ్చి ఆ కథ రాస్తే నాకు పేజీకి 2 వైపు ఒకవైపు రాయాలనే విషయం నాకు తెలియదు. ఆర్టిస్ట్ ఎవడ బొమ్మ వేసి అనే విషయం కూడా నాకు తెలియదు. సో నేనే బొమ్మ వేసి నేనే పేజీకి 2 వైపులా రాసి ఆ కథను పంపించాను. డెఫినెట్గా కథ పడలా. బట్ అదే థీమ్ తీసుకుని మళ్ళీ ఇంటర్ సెకండ్లో నేను అదే కథ రాస్తే ఆంధ్రజ్యోతి డైలీలో పబ్లిష్ అయింది. 5 రూపాయలని. అంటే బహుశా వే ఆఫ్ రైటింగ్లో తేడా ఉండదు. ప్లాట్ అయితే అది సేమ్ ప్లాట్, బట్ వే ఆఫ్ రైటింగ్లో మారి ఉండొచ్చు. ఓ 10th క్లాస్కి ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చినా నేను డెఫినెట్గా మార్చి రాసి ఉండొచ్చు. బట్ అదే కథ ఫ్లాట్లో అసలు ఇంత కూడా 1% కూడా చేంజ్ లేదు. కథ ఏదైతే అదే, వే ఆఫ్ రైటింగ్ సెంటెన్స్లో మారి ఉండొచ్చు. అంటే నాకు అప్పుడు అంటే రైటర్గా సెటిల్ అవ్వాలంటే మనకు ఇన్కమ్ రైటింగ్ మీద వచ్చేది కాదు. అప్పట్లో నావెల్ రైటర్స్కి బాగా డిమాండ్, అంటే ఎండమూరి గారు, మల్లాది వీళ్ళందరూ ప్రొఫెషనల్ రైటర్స్గా ఒక క్రేజు, దాని మీద పాపులారిటీ సంపాదించిన రోజులు. సో అయితే అటు వెళ్ళాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ అయినా సంపాదించుకుని పార్ట్ టైంగా రాస్తూ ఉండాలి. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ స్టోరీ నవంబర్ 83లో బాలజ్యోతిలో పబ్లిష్ అయింది. తర్వాత ఇమ్మీడియట్గా ఉగాది కథల పట్ల నాకు ప్రైజ్ వచ్చింది. అక్కడి నుంచి ఏంటంటే మార్కెట్లో బుక్ స్టాల్ కిల్లీ షాప్ దగ్గర పుస్తకాలు ఉంటే, అంటే వీక్లీసు, మ్యాగజైన్స్, మంత్లీసు, అంటే చందమామ బాలమిత్ర అంటే చిన్నపిల్ల పుస్తకాలు, అపరాధ పుస్తకాలు అంటే డిటెక్టివ్ మ్యాగజైన్స్, 10 పుస్తకాలు ఉంటే అందులో ఒక 5-6 నా కథలు ఉండేవి. సో నేను మంత్లీ పాకెట్ మనీ సంపాదించుకుంటుండేవాడిని. సో నేను ఇంటర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నా డబ్బులతో నేను చదువుకున్నాను. అంటే మన మనసులోకి వచ్చే రకరకాల థాట్స్ మీద నా పర్టికులర్గా దీని మీద రాయాలి, దాని మీద రాయగలరు. నా మనసుకి ఏది ఇన్స్పైర్ చేస్తే రాస్తుండండి కథలు. ఇప్పుడు ప్రొఫెషనల్ రైటర్ కంటే అది వేరే, మరి నా స్టైల్ ఉందని నేను అనుకోవట్లా. అంటే అప్పట్లో కథల్లో నేను ట్విస్ట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడిని. తర్వాత ఏంటంటే కథలో వేరే డిఫరెంట్ బ్యాక్డ్రాప్లు చెప్పడానికి ప్రయత్నించేవాడిని. సస్పెన్స్ అనే కాదు, అంటే ఉదాహరణకి నేను ఏనుగుల వేట అని స్వాతిలో కథ వచ్చింది. అది ఒక కేరళలో జరిగే ఒక ఏనుగుల వేట బ్యాక్డ్రాప్లో జరిగేది. దాంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే రిలేషన్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే అది నా కథ రాశాక నాకు తెలిసిందంటే ఆదిశంకరాచార్యుల శ్లోకం ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎంత అడవిలో గజరాజు అయినా సరే ఆడ ఏనుగు పిలుపుకెళ్ళి గోతిలో పడిపోతుందని చెప్పి, ఒక ప్రేమ, ఒక మోహం అలాంటివి డిస్టర్బ్ చేస్తారు లైఫ్ని. సో సర్కస్ కోసం ఒక ఏనుగుని వేటాడడానికి వెళ్ళినవాడు ఆడ పర్సనల్ ప్రాబ్లం నుంచి ఎలా రియలైజ్ అవుతాను కదా. అంటే నేను కథను రాసేటప్పుడు ఏంటంటే మామూలుగా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కథలే కాకుండా లైఫ్లో రకరకాల యాంబియన్స్లో ఏముంటాయి అని దానికోసం ప్రయత్నిస్తుండేవాడు. అంటే నేను పర్టికులర్ జర్నలిస్ట్ అవ్వాలని నాకు ఉండేది కాదు. పర్టికులర్ నాకు అసలు ఏ యాంబిషన్ ఉండేది కాదు. నేను రైటర్ కావాలి, ఎలా అవ్వాలని కూడా నాకు తెలియదు. సో 87 నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తుండగా విజయబాబు గారు లెటర్ రాసి మెడ్రాస్ పిలిపించారు. ఆయన ఏంటంటే చిరంజీవి గారితో ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 సినిమా తీయబోతూ ఏదైనా నవల రాసి పంపించమన్నారు. నాకు అది సినిమాకు ఉద్దేశించి రాసిన నవలని నాకు తెలియదు. జర్మనీ బ్యాక్డ్రాప్లో ఒక నవల రాశారు, స్వర్గానికి ఎరుపు. పంపిస్తే ఆయన మెడ్రాస్ పిలిపించి ఇది సినిమా పనికి వచ్చేది కాదు, బట్ ఆఫీస్లో ఉండమని చెప్పి ఆయన ఆఫీస్లో అకామిడేషను ఇచ్చి విజయ మంత్లీ ఉండేది, వీక్లీ అనే మ్యాగజైన్ తీసుకొద్దామని ప్లాన్ చేస్తూ నన్ను అక్కడ సో విజయ బొమ్మల మ్యాగజైన్లకి నేను ఎడిటర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. సో
అక్కడ ఉండగా నాకేంటంటే విజయవాడ ఆంధ్రజ్యోతి జ్యోతిచిత్ర మ్యాగజైన్లో ఆఫర్ వచ్చింది. సో నేను విజయవాడ వచ్చాను, జ్యోతిచిత్ర ఫిల్మ్ మ్యాగజైన్లో.